అర్థం చేసుకోవటానికి మళ్ళొక్కసారి దేవుడు మనకు ఒకసారి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నిజంగా ఈ ఈ లాక్డౌన్లు కానీ లేకపోతే ఈ వైరస్లు కానీ నశించుతున్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద భయంకరమైన అమ్మో ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అనుకుంటాను. కానీ మనకైతే ఇది ఒక శుభవార్తనే అనుకోవాలి. ఒక అందుకు నిజం చెప్పాలి అంటే ఎందుకు అనంటే దేవుడు ఇంకొక మారు మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్టు. ఆయన గద్దింపుకు మనం లోపడటానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవటానికి దేవుడు ఇంకొకసారి మనకు అవకాశం ఇచ్చారు. ఆయన ప్రేమ చాలా గొప్పది. నిజంగా ఆయన ప్రేమ ఎంతదంటే దాని లోతు ఎంతో తెలియదు, దాని ఎత్తు ఎంతో తెలియదు, దాని వెడల్పు ఎంతో తెలియదు, దాని బరువు ఎంతో తెలియదు. కానీ ఆయన ప్రేమ మాత్రం నిశ్చలమైనది, శాశ్వతమైనది. అంత గొప్ప ప్రేమను దేవుడు మనకు ఇచ్చాడు. ప్రజలకి మాట వినకపోవటం అనేది అదొక గొప్ప ఇప్పటి వరకు అంటే నేను చూస్తున్నాను. కొన్ని వారాల నుంచి నేను దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను చాలా చాలా దర్శనాల ద్వారా నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు ఇలా ప్రే చేయాలి, అలా ప్రే చేయాలి. నేనైతే చాలా మందికి ఇంకా ప్రేరు చేయటం, ఎందుకంటే లోబడనులని ప్రజలకు శ్రమ అంటాడు దేవుడు. ఆయన గద్దించినప్పుడు, లేకపోతే ఆయన కోపడుతున్నప్పుడు, లేకపోతే ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన మనకు బోధిస్తున్నప్పుడు, ఆయన మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నప్పుడు మనము గనక ఆయనకు లోబడకపోతే, ఆయన గద్దింపుకు మనం లోబడకపోతే, ఆయన ప్రేమకు మనం లోబడకపోతే దేవుడు అంటున్నాడు గొప్ప శ్రమ మీకు అంటాడు. ఆ గద్దింపు ఏంటో కూడా అర్థం కాదు. నిజం, నేను అనుకుంటాను మెంటల్లీ రిటైర్డ్ పీపుల్ అనుకుంటాను. కొంతమంది మెంటల్లీ రిటైర్డ్ పీపుల్కి గద్దిస్తున్నా కానీ తిడుతున్నా కానీ హిహి అని అనుకుంటారు. చూడు, ఆ కోపం చెందిన వాళ్ళుగా అనుకుంటున్నాను నేనైతే. సరే, దేవుని యొక్క సన్నిధిలో ఇజ్రాయేలీలకు కూడా ఇలాగే అందరూ లోపల ఉంటున్నప్పుడు, కష్టాల్లో నష్టాల్లో ఉంటున్నప్పుడు ప్రభు వాళ్ళతో వాళ్ళతో ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా కానీ ప్రవక్తలను త్రాసులో వేసుకొని ఎవరు మంచి ప్రవక్త, ఎవరు మంచి ప్రవక్త కాదు, ఆయన ఏం చెప్తున్నారు, ఈవిడేం చెప్తుంది, వాళ్ళేం చెప్తున్నారు అంటే ఇది ఒక జాతకము లాగానో, లేకపోతే ఈ పని మేము చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా విచారణ చెయ్యడానికి వాళ్ళకు ప్రవక్తలు అవసరమే. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే గద్దింపును మాత్రం లోపరుచుకోవడానికి ప్రవక్తలు అవసరమే లేదు. ఈ కాలంలో చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. కానీ ఇజ్రాయేలీలకి దేవుడు ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా ఆయన వచ్చి హెచ్చరిస్తాడు. ఏమని అనంటే, దయచేసి అసలు మోషే ఐగుప్తు దేశములకు చెందినవాడు, ఐగుప్తులోనే ఉండేవాడు, ఫరో ఇంట్లోనే ఉండేవాడు, వాళ్ళ పిల్లోడు అని అర్థం ఒక మాటలో మనం చెప్పాలి అంటే. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడి యొక్క స్వరాన్ని విని ఆయన ఎక్కడో స్వరం వింటాడు. అక్కడెక్కడో ఇత్రో దగ్గర వాళ్ళ మావ దేశంలో అక్కడెక్కడో వింటాడు స్వరం. దే డోంట్ నో అబౌట్ హిమ్ ఆల్సో. దేవుడు నిజంగానే దేవుడు మీతో మాట్లాడిందా అంటే ఏమీ లేదు. అయినప్పటికీ దేవుడు అంటే ఇజ్రాయేలీలకు ఎంత భయం ఉందంటే, ఎందుకంటే ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు బయటికి రావాలన్న ఆశ. మనకు ఒక శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ నుంచి బయటికి రావడానికి ఎంత కష్టపడాలి అని అంటే వణుకు భయముతోటి దేవుడి యొక్క సన్నిధిలో ఆయన స్వరం వినటానికి మనం ముందుకు రావాలి. సో ఇజ్రాయేలీలకైతే వాళ్ళు పడుతున్న శ్రమ నిజంగా వేదనకరమైనది. శ్రమ ఇక్కడ ఉండాలి, ఇక్కడ దాకా వస్తే ఈజీగా దాన్ని దాటగలుగుతారు. కానీ ఇక్కడ వచ్చింది అని అంటే ప్రభు మాట వింటారు, ఇక్కడ తగలాలి. అందుకే ఈ హృదయంలో వేదన, హృదయము విరిగి నలిగితేనే గాడికి ఇష్టం. మన శ్రమలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు అన్నీ ఇక్కడ వరకే ఉండి దేవుడు ప్రేమ చొప్పున తొందరగా హీల్ చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక సమస్య నుంచి మనకు విడుదల ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ దాకా రావట్లేవు శ్రమలు. ఒక శ్రమని ఇక్కడ దాకా రానివ్వండి, ఇక్కడ దాకా ఆలోచించండి. ఒక శ్రమని ఇక్కడ ఆలోచించండి, మనసుతో ఆలోచించండి, హృదయంలో నుంచి ఆలోచించండి, ఆ హృదయాన్ని దగ్గర నుంచి ఆలోచించండి. ఆ శ్రమలో దేవుని యొక్క గద్దింపు వినపడుతుంది మీకు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క గద్దింపులో ఉండాలి. ఆయనతో నిత్యము మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. నిత్యం మాట్లాడుతుంటే ఆయన మాటలు అర్థమవుతాయి. ఆయన కోపంతో ఉన్నారా? నిజంగా మీ తల్లిదండ్రులతోటి మీరు ఎప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉంటే మీ పేరెంట్స్ కోపంతో ఉన్నారా? మీ పేరెంట్స్
కసిగా ఉన్నారా, లేకపోతే ప్రేమతో ఉన్నారా, లేకపోతే లాలన చేస్తున్నారా మీకు అర్థమైపోతుంది. చిన్న బిడ్డ కూడా అర్థమైపోతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా తల్లి కోపంగా ఉందనుకో, గోడ చాటుకే నక్కి నక్కుంటారు, అమ్మో నాన్న కోపంతో ఉన్నారు, అమ్మ కోపంతో ఉంది అని. సజీవమైన నీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కోపం మీకు అర్థం కావట్లేదా? మీ ప్రవర్తన ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. మీ ప్రవర్తన ఎవరి అధికారంలో ఉంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాళ్ళ ప్రవర్తన, ఇజ్రాయేలీల ప్రవర్తన అయితే దేవుని యొక్క అధికారంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, చెప్పారు. మోషే వచ్చి చెప్తున్నారు ఏంటి అని అంటే, బాబు ఇక మీరు బయటికి రావద్దు, శుభ్రంగా హాయిగా ఇంట్లోనే ఉండండి, డోంట్ కమ్ అవుట్ సైడ్, మీ చేతులు కడుక్కోండి, మీ కాళ్ళు కడుక్కోండి. నిర్గమకాండంలో ఒక్కొక్క మాట చెప్తారు, మీ మూతికి చిక్కం వేసుకోండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, మౌనంగా ఉండండి, దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేయండి. ఆయన చాలా కృపమయుడు, ఆయన విడిపించుటకు సమర్థుడైన దేవుడు అని చెప్పేసి మోషే గారు చక్కగా వాళ్ళకు వివరించడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే నిజమే కదా అని వాళ్ళ ప్రవర్తనని ప్రభు సన్నిధిలో ఆయన అధికారానికి ఒప్పుకోవటం మొదలుపెట్టారు. ఏమైనా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవటానికి మొదలుపెట్టారు. అప్పుడు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళందరూ కలిసి ఆయన కృపలో ఎదుగటానికి మనందరూ మౌనంగా ఆయన మాట వినటం ప్రారంభించారు. చక్కగా విన్నారు, దేవుని యొక్క సన్నిధిలో హ్యాపీగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు వచ్చి చెప్పారు ప్లీజ్ బయటికి రావద్దు అని అంటే నిజంగా ఆయన మాట విన్నారు. ఈరోజు ఎవరు వింటున్నారు? ఓకే, మనమే క్రైస్తవులమై ఉంటున్నాం. మనమే దేవుని యొక్క సన్నిధిలో పొరపాటున కూడా మనం వింటలేము. వీఆర్ నాట్ హియర్. అండ్ దేవుని యొక్క సన్నిధిలో మీ మూతికి చిక్కం వేసుకోండి. ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం. దేవుడి సన్నిధిలో ఎప్పుడు వాక్యాన్ని ప్రవచించాను, ఎప్పుడైనా ప్రవచిస్తామా? అబ్బే, విచిత్రమైన మంది కోసం మాట్లాడమంటే గంటలు మాట్లాడతాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మాత్రం నిజంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది, ఆయన మాట వినటం అనేది నిజంగా జరగని విషయం కదా. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ప్రేమతోనే మీకు మాట్లాడుతున్నాను. ఆయన ఈ బైబిల్లో ఉంటున్న 66 పుస్తకాలలో ప్రతి పదములో ఆయన ప్రేమ దాగి ఉంది. ఆయన గద్దింపులో ప్రేమ ఉంది, ఆయన యొక్క అధికారంలో ప్రేమ ఉంది, ఆయన ప్రేమలో ప్రేమ ఉంది, ఆయన మనల్ని ఉమ్మివేసే దాంట్లో కూడా ప్రేమ ఉంది. ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని త్రోసి వేసినా కానీ తిరిగి హత్తుకొని మనల్ని ప్రేమించే దేవుడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. యెషయా భక్తుడు అంటారు 44:21, ఆయన ప్రేమ మరువజాలనిది. మహోన్నతమైన ఆయన ప్రేమ వినటానికి మనం చెవులు ఓపెన్ చేయాలి. వి నీడ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అవర్ గాడ్. మీ చెవులను, మీ దురద చెవులను, మీ స్వకీయ దురాశలను అనుసరించి, ఆ స్వకీయ దురాశలను అనుసరించి నిజంగా ఆ యొక్క దురద చెవులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటికి రావాలి. తిమోతికి రాసిన పత్రికలో ఆయన దేవుడు ఒక మాట అంటాడంటే, మీ దురద చెవులని పీకేసి 4వ అధ్యాయంలో ఉంటుంది, మీ దురద చెవులని క్లీన్ చేసుకొని మనమేమో ఇవన్నీ కాకుండా బోధకులను ఏర్పరచుకుంటామంట మనందరం. ఆయన దగ్గర పోతే ఇది అవుతుందేమో, ఈ సమస్య నుంచి ఇక్కడైతుందేమో, ఈయన ఈ ప్రేయర్ చేస్తారు, వాళ్ళు ఆ ప్రేయర్ చేస్తారు, బోధకులను ఏర్పరచుకుంటాం. పౌలు గారు ముందే చెప్తున్నారు ఒక్కొక్క మాట. నిజంగా ఆయన సన్నిధిలో ఆయనతో గడుపుతున్నప్పుడు ఆయన ప్రేమ అర్థమవుతుంది. ఆ ప్రేమలో లాలన అర్థమవుతుంది, భయం అర్థమవుతుంది, గద్దింపు అర్థమవుతుంది, అధికారం అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయండి. ఆయన అంటాడు, నేను ఏ పని చెయ్యటానికైనా నేనేం దూరంగా లేను, మీకు సమీపంగానే ఉన్నాను. అసలు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను హత్తుకొని మిమ్మల్ని ఎంత అంటే విడిచిపెట్టకుండా మిమ్మల్ని హత్తుకుని నేను మీ యొద్దనే ఉన్నానంటాడు ప్రభు. నిజంగా ఆయనతో గడపండి సమయాన్ని, ప్రభుతోటి కనెక్ట్ అయ్యి ఉండండి. ఆమేన్, హల్లెలూయా. సరే, ఒక మాట మనం చూసుకుందాము. ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆమేన్. దేవుడు కంట
ఎందుకు గద్దింపు వస్తుందో తెలుసా? మనం ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు గారాబం చేస్తాం. మన పిల్లల్ని చూడండి, తల్లుల్లారా తండ్రులారా మీ పిల్లల్ని చూడండి, కొంచెం గారాబం చేస్తే నెత్తికెక్కుతారు పిల్లలు. ఆ గారాబంలో ఒక్కొక్కసారి మన ప్రేమలో వాళ్ళు అక్కడి నుంచి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. పిల్లలు తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే పిల్లలు నాశనం అయిపోవాలనో, పిల్లలు లేకపోతే వాళ్ళు ఇంకెప్పుడు వర్ధిల్లొద్దనో మనం ఎప్పుడు వాళ్ళని గద్దించాం తెలుసా? వాళ్ళు బాగుపడాలని మనం వాళ్ళని కొడతాం, వాళ్ళు బాగుపడాలని వాళ్ళని మనం తిడతాం, వాళ్ళు బాగుపడాలని రకరకాలుగా వాళ్ళను వేధిస్తాం, లేకపోతే వాళ్ళను సరి చేస్తాం. మరి మనం చేస్తేనేమో సరి చేయటము, దేవుడు చేస్తేనేమో గద్దించటం. ఆయన గద్దింపుకు లోబట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజం, ఆయన గద్దింపుకు లోబట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన అంటాడు, ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే దేవుడు వాళ్ళని గద్దిస్తాడంట. ఎవరి ద్వారా గద్దిస్తాడు? ప్రవక్తల ద్వారా గద్దిస్తాడు, వాక్యము ద్వారా గద్దిస్తాడు, కళల ద్వారా గద్దిస్తాడు, లేకపోతే దర్శనాల ద్వారా గద్దిస్తాడు. ఒక్కొక్కసారి మనకు సంఘము ద్వారా, లేకపోతే ఒక పరిస్థితి ద్వారా కూడా దేవుడి సన్నిధిలో పరిస్థితి ద్వారా కూడా మనల్ని దేవుడు గద్దిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా? దేవుని యొక్క కృపలో గద్దిస్తాడు. ఆ గద్దింపుకు మీరు లోబడాలి. ఎందుకు తెలుసా? అపవాదిని ఎదిరించడానికి తగిన శక్తిని నువ్వు పొందుకోవటానికి, నిన్ను సరి చెయ్యటానికి. ఒక శిల్పి ఒక రాయిని చెక్కేటప్పుడు ఆ రాయి శిల్పికి లోబడకపోతే శిల్పి ఏమి చేయలేడు. ఆయనకున్న టాలెంట్ అంతా ఆ శిల్పాన్ని పైన మనం పెట్టలేము. అర్థమైందా? ఆ శిల్పి ఆ రాయిని సరి చేసుకోవటానికి రకరకాలుగా తిప్పి రకరకాలుగా ఉలితో దాన్ని కొడతాడు. చల్ నన్ను కొడుతున్నాడు, ఈ శిల్పి చేతిలో నేనెందుకు ఉండాలని రాయి లోబడకపోతే చక్కని శిల్పం తయారు కాదు. ఆయన సన్నిధిలో ఆయనను మార్చుకోవటానికి, ఆయన సన్నిధిలో ఆయన నిన్ను మలుచుకోవటానికి, నిన్ను గద్దించుటకు ఆయనకు అర్హత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన గద్దింపుకు నిజంగా మనం లోబడాలి. నేనేం తప్పు చేస్తున్నాను, మనకు ఎందుకు లోబడము అని అంటే వాట్ ఇస్ ద రీజన్ మీన్స్ నేనేం తప్పు చేయట్లేదు కదా. ఇక కొంతమంది అయితే ఉచితంగా వచ్చే సారీ కదా, సారీ జీసస్, కానీ లోపల మాత్రం నేనెందుకు నిన్ను లోబడాలి. లోబట్టం అంటే ఏంటి అంటే, గద్దింపుకు లోబట్టం అంటే ఏంటి అంటే, ఏ విషయంలోనైతే మనము గద్దింపుకు లోబడుతున్నామో, ఏ విషయంలో గాడ్ మనల్ని గద్దిస్తున్నాడు, తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండటమే లోబడినట్టు గుర్తు. మనం పదే అదే తప్పులు చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఇంకా గద్దింపుకు లోబడలేదు అని అర్థం. గద్దింపుకు లోబడలేదు, ఇంకా లోబడలేదు. తిరిగి ఆ తప్పు చేస్తున్నావా? లోబడలేదు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు. దయచేసి లోబడండి, దేవునితోటి కనెక్ట్ అవ్వండి. ఈ లోకంలో ఎంత భయంకరం, ఎన్నో వాక్యాలు వింటున్నారు పొద్దున్నే లేస్తే సాయంత్రం దాకా, లేకపోతే సోమవారం నుంచి శనివారం దాకా రకరకాలు. యూట్యూబ్ వెతికితే చాలు, లేకపోతే రేడియో ఆన్ చేస్తే చాలు, టీవీలు ఆన్ చేస్తే చాలు, రకరకాల వాక్యాలు మొత్తుకుంటున్నారు. ఎంతమంది దైవ సేవకులు ప్రపంచంలో నిజంగా చూసినట్లయితే భయంకరమైన గొప్ప దైవ సేవకులు మామూలుగా లేరు. వాళ్ళందరూ చెప్పేదంతా ఏం చేస్తున్నారు తెలుసా? మీరంతా కలిసి తూకం వేసుకుంటున్నారు, ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు బాగా చెప్పట్లేదు. కానీ నీ జీవితం ఎంత బాగుపడింది అనేది మీరు ఎప్పుడు సరి చేసుకోవట్లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం ఏమైపోయింది? నీ ప్రేమ ఏమైపోయింది? నీ నిరీక్షణ ఏమైపోయింది? ప్రభు సన్నిధిలో నువ్వేమై ఉన్నావు? నీ స్థితి ఏంటి? నువ్వెలా ఉన్నావు? ఎప్పుడైనా పరిశీలించుకుంటున్నామా? లేదు. ఎందుకు అనంటే మనం ఎంతసేపు ఈ లోకానికి కనెక్ట్ అయి ఉన్నాము, నాట్ విత్ గాడ్. లోకంలో బ్లెస్సింగ్స్ పోతాయేమో, అమ్మో నేను అక్కడికి వెళ్తే దయ్యాలు పడతాయేమో, అక్కడికి వెళ్తే అటాక్ వస్తుందేమో, ఇక్కడికి వెళ్తే నాకు నష్టం కలుగుతుందేమో, లాభ నష్టాల మీద నీ జీవితాన్ని సాగిస్తే దేవుడు గద్దింపుకు నువ్వు లోబడకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ లోకంలో చాలా ఇంకా మీకు వాక్యాలు ఇవన్నీ చాలా, ఇంకా ఎవరు ఎక్కువ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇవన్నీ చాలు. లోకంలో కొంతమంది అయితే ఇంకా బిజీ విత్ దేర్ లైఫ్స్,
బైబిలే సెలవిస్తుంది. మత్తయి సువార్త నుంచి మార్కు, యోహాను, లూకా వీళ్ళందరూ సెలవిస్తున్నారు. ఏం సెలవిస్తున్నారో తెలుసా? రాకడ సమయంలో మనుషులందరూ ఇల్లులు కట్టుకుందాము, ఇల్లులు కొనుక్కుందాము, పొలాలు కొనుక్కుందాము, ఇల్లు పైన ఇల్లు కట్టించుకుందాము, లోక ఆశల్లో మునిగి తేలుతారంట. నిన్ను నువ్వు కట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించావు. పక్కన వాళ్ళు ఎవరైనా కొంత సంపాదిస్తున్నారు అన్నట్టు ఇక్కడ మనకు టెన్షన్. వాళ్ళు చూసావా బ్లెస్ అయిపోతున్నారు, మనం ఇంకా బ్లెస్ అవ్వట్లేమే. ముఖ్యంగా స్త్రీలారా, ప్రభు గద్దింపుకు లోబడండి, ప్రభుతోటి కనెక్ట్ అయ్యి ఉండండి. లోకంలో ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఎవరు తెలుసా? ఎక్కువ కనెక్ట్ అయ్యేది మగవాళ్ళు మాత్రం, ఆడవాళ్ళు మాత్రమే. ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఆస్కారం ఉంది ఆడవాళ్ళకి, మగాళ్ళకి ఎక్కువ ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ లైఫ్స్. బయట పనులు, బయట ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి వాళ్ళు వేస్ట్ టైం చేస్తారు. అందుకే సంఘాలలో ఎక్కువ ఆడోళ్ళే ఉంటారు, ప్రభుతోటి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఏమైనా హల్లెలూయా. ఓకే, దేవుని గద్దింపుకు లోబడాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి అని అంటే, మొట్టమొదట అసలు దేవుని గద్దింపుకు లోబడకపోతే జరిగే నష్టాలను నేను చెప్పాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశము నంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఆమేన్. ఏం చేస్తారంట తెలుసా? మొట్టమొదట మీ జీవితంలో మీ త్రోవలు అంటే ప్రభుతో మీరు నడిచే త్రోవలు. మీరు ప్రభుతోటి అప్పటి వరకు వాక్యం చదివే బిడ్డలు, అప్పటి వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలు, అప్పటి వరకు దేవుని సన్నిధిలో ఆయన మాట వింటున్న బిడ్డలు, అప్పటి వరకు దేవునితోనే నడిచే బిడ్డలు, ఆయన యొక్క స్వరాన్ని వినే బిడ్డలు, ఆయన దర్శనాలను చూసే బిడ్డలు, లేకపోతే ఆయన చేయి పట్టుకొని నడిచే మీరు త్రోవ తప్పిపోతారు. ఏ త్రోవ నుంచి? జీవ మార్గము గల ఆ త్రోవ నుంచి నష్టముల వైపు వెళ్ళిపోతూ ఉంటారంట. ఆ మార్గం మీకు, అవును నేను దేవుళ్ళనే నడుస్తున్నాను, నో ప్రాబ్లం, ఒక నదికారం ఒకరికి సరి అయినది కానీ కనపడుతుంది, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుంది. ఎప్పటికీ జీవము కలగని మరణానికి దారి తీస్తుంది సుమా, జాగ్రత్త. అందుకే ప్రభు గద్దింపుకు లోబడండి. ఆయన నిత్యము ప్రేమించే దేవుడు కాదు, మధ్య మధ్యలో ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే గద్దించి నిన్ను సరిచేసే ప్రేమ ఆయనది. అందుకే నువ్వు మెజర్ చేయలేవు. మన పిల్లల్ని కూడా చూడు, ఎప్పుడైనా మనం గద్దించినాం అనుకో మొహం చిన్నపుచ్చుకుంటారు. కయ్యూనును కూడా దేవుడు గద్దించాడు, కయ్యూనును కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కయ్యూనును గద్దించంగానే చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మార్గాలేంటో ఆయనకు తెలియదు కాబట్టి, ఆయనతో కనెక్ట్ అయ్యి లేడు కాబట్టి, తన ప్రవర్తన తనకు మంచిగా కనపడుతుంది కాబట్టి. మనల్ని మనం ఎప్పుడూ కరెక్ట్ అనుకుంటే దేవుని గద్దింపుకు లోపడం, ఇది నిజం. అందుకే గద్దింపుకు నువ్వు లోపడకపోతే దేవుడు అంటున్నాడు, నీ మార్గములన్నీ త్రోవ తప్పిపోతాయంట. నీ త్రోవ సరి అయినదిగానే నీకు కనపడుతుందేమో, కానీ నీ త్రోవ మరణానికి దారి తీస్తుంది. జాగ్రత్త సుమా. రెండోది చూసినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. ఆమేన్. ఎలా ఉంటారు తెలుసా? పశుత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఒకసారి గద్దింపుకు లోబడకుండా వాళ్ళు త్రోవ తప్పిన వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోతుంది త్రోవ తప్పినప్పుడు. వాళ్ళని ఇంకా హెచ్చరించినాం అనుకో ఎంత ఒళ్ళు మండుద్దో. వాళ్ళేంది నాకు చెప్పేది, నువ్వెంత నాకు చెప్పేది, వాళ్ళేంది నాకు చెప్పేది, నేనేందో నాకు తెలియదా? పశుత్వాన్ని కలిగి ఉంటామంట. పశువులు లోబడనొల్లని జంతువులు, మనం కూడా లోబడం. ఒక విధేయతను కోల్పోతాం. లోబడకపోవటం అంటే ఏంటి అంటే ఒక విధేయతను కోల్పోతాం. విధేయతను కోల్పోగానే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమను కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణను కోల్పోతాం. ఇంకా ఏం చేస్తాం తెలుసా? లోబడకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఇక నోరు ప్రయత్నం చేస్తుంది, మాటలు నెగిటివ్గా మాట్లాడతాం. నెగిటివ్గా మాట్లాడేవాడు ఎవడు తోకలానే ఉంటాడు, తలలా పెట్టాడు దేవుడు. అప్పుడు దేవుడు అడుగుతాం మళ్ళీ. ఇక లాస్ట్కి మనుషులను తిట్టుకోవడం అయిపోద్ది, ప్రవక్తలను తిట్టుకోవడం అయిపోతుంది, అంతా అయిపోయి లాస్ట్కి ఏం చేస్తాను తెలుసా? అసలు దేవుడికి నిజంగా స్వార్థం ఎక్కువ. వాళ్ళ నీళ్ళని అందరినీ ప్రేమిస్తాడు, నన్ను ఎందుకు ప్రేమించట్లే? అవును, దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఆయన గద్దింపుకు నువ్వు లోబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికనే ఎందుకు వచ్చింది ఈ కరోనా, ఎందుకు వచ్చింది ఈ కరోనా? ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. నీ దగ్గర నుంచి శత్రువు వాడంతటా వాడి 7 దారులు పారిపోతాడు. ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. భారతదేశంలో 90%
క్రైస్తవులు నాగాలాండ్లో ఉన్నారంట. 37 లక్షల మంది వాళ్ళు జనాభా అయితే 30 లక్షల మంది దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవులే. ఆయన సన్నిధిలో అంత గొప్ప క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేశాల్లో ఈ దేశం అంతటా స్ప్రెడ్ అవుతుంది, ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు. ఒక్క వీసం ఎత్తైనా మీరు ఏమైనా కదిలించగలిగిర్రా? రెండో మారు రాదు అని చెప్పాడు దేవుడు. అయినా ప్రభు ఎంత కృపగల దేవుడు తెలుసా? అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు త్రోవ తప్పిపోయినను ఆ త్రోవ నుంచి నిన్ను సరళమైన మార్గంలోకి నడిపించడానికి హీస్ ట్రైయింగ్. ఆమేన్, హల్లెలూయా. నీకెక్కడ లోబడనొల్లకుండా నువ్వు శిక్షార్హుడు అయితవేమోనని అనుక్షణము వాక్యము చేత నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎంతమంది ప్రవక్తలను, ఒక విషయం తెలుసా, ఒక మనిషి ఒక విశ్వాసి ఒక బోధకుడు ఒక విశ్వాసిని తిట్టడం ఎంత వేదన తెలుసా? ముందు బోధకులను బాగా నలగొట్టి విశ్వాసులను తిట్టిస్తాడు దేవుడు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ యూనో. కానీ ఎవరం లోపడం అదేం అర్థం కాదు, మనుషులు మాత్రమే చూస్తాం. అందులో దేవుని యొక్క ప్రేమను చూడండి. ఆమేన్, హల్లెలూయా. 3వ చూసినట్లయితే 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఆమేన్. ఎన్నిసార్లు మనం గద్దించినా తిరిగి అదే తప్పు చేస్తున్నాం. మనకి దేవుడు ఇంకొకటి ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? ఇక నా వల్ల కాదు, హఠాత్తుగా మనం నాశనం అయిపోతామంట. ఊరికే గద్దించినా కానీ వినకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు, హఠాత్తుగా నాశనముకు వెళ్ళిపోతామంట. మనం కూడా చెప్పంగా వినకపోతే చెడంగా చూడని ఒక సామెత ఉంటుంది. అందుకే వాక్యానుసారంగా జీవించండి. ఈ లోక ఆశలు ఇక మానేయండి. అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ముందు నీకు హృదయం లేదు, అది గుర్తుంచుకో. దేవుని యొక్క సన్నిధిలో నీకు రక్షణ లేదు, అది గుర్తుంచుకో. దేవుని యొక్క సన్నిధిలో నీకు ప్రేమ లేదు, అది గుర్తుంచుకో. దేవుని యొక్క సన్నిధిలో నీకు కనెక్షన్ లేదు, అది గుర్తుంచుకో. దేవుని యొక్క సన్నిధిలో నీకు శక్తి లేదు, అది గుర్తుంచుకో. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ఫలము లేదు, అది గుర్తుంచుకో. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు ఆత్మ లేదు, నువ్వు అది గుర్తుంచుకో. సంపాదించుకోవటం కాదు, ఆత్మను సంపాదించుకో. నీ ఆత్మను సరి చేసుకో. లోబడు, గద్దింపుకు లోబడు, ప్రేమలో ఉండు, నిలబడు. అపవాదిని ఎదిరించు, మనుషులను కాదు ఎదిరించేది. గద్దింపుకు లోబడాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ప్రేమగా నిన్ను దరి తీర్చుకుంటున్నాడు. మేలు కలగ చేయాలని గద్దిస్తున్నాడు దేవుడు. గద్దింపుకు లోబడు. కొంచెం త్రోవ తప్పిపోతామేమో, దేవుడు సరి చేసుకుంటాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోయావా? గద్దింపుకు లోబడు. దేవుడు చెప్తున్నాడు, అమ్మా ఇదిగో మిమ్మల్ని నేను నాశనం చేస్తాను. ఇంకా గద్దింపుకు లోపడిపోతే హఠాత్తుగా నాశనము మీ యొద్దకు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకా చెప్పాలి అంటే లాభాలు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. మీకు ఎవరైనా నీతిమంతులు అంటే ఏంటి అంటే దేవుని యొక్క నీతి గల వాక్యమును బోధించే బోధకులు, లేదా నీకు మంచి జరగాలని నీ కోసము చాలా కష్టపడి ప్రార్థన చేసి నిన్ను గద్దించడానికి నీకు ఉపయోగపడే బిడ్డలను ఎప్పుడు తృణీకరించొద్దు. వాళ్ళు నిన్ను తిడితే నీకు తైల అభిషేకం అంట. అంటే తైల అభిషేకం అంటే చూడండి, ఒకసారి బాగా చిరాగ్గా ఉండి లేకపోతే అలిసిపోయినట్టుంటే తలకు నూనె పెట్టుకోండి. సైకాలజికల్గా చూడండి, తలకు నూనె పెట్టుకొని మర్దన చేసుకుంటే ఎక్కడ పోతాం? స్వర్గం పంచులు కనబడతాయి కదా. దేవుని యొక్క సన్నిధిలో అంతే. గద్దింపుకు లోపడు, నిన్ను నువ్వు తగ్గించుకొని లోపడు. తైల అభిషేకాన్ని నువ్వు పొందుకుంటా. తైల అభిషేకం అంటే ఇట్స్ నాట్ ఈజీ. దేవుని యొక్క సన్నిధిలో తైలాభిషేకం చేస్తే, మర్దన చేస్తే నీ లోపల ఉంటున్న వేడంతా తగ్గిపోతే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ లోపల ఉంటున్న ప్రాణమా ఆయనను సన్నుతిస్తుంది. తైల అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అదే మళ్ళీ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపమును గాను ఉపదేశము వెలుగుగాను ఉండును.
శిక్షార్థమై గద్దింపులు జీవ మార్గములు. చెడు చెడు సో శిక్ష అర్థమైన జీవ మార్గాలంట. అంటే నువ్వు శిక్షకు లోబడితే కనుక లాభం ఏం తెలుసా? నీ మార్గము జీవము కలిగి ఉంటుందంట. జీవాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడు. ఇంకా నీ మార్గంలో ఎప్పుడు నెగిటివ్ ఉండదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ మార్గములన్నీ తిన్నని మార్గములు, నీ మార్గములని అభిషేకించిన మార్గములు, జీవ మార్గములను కలిగి ఉంటున్న శక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, శక్తి గల సన్నిధిలో, అద్భుతం గల సన్నిధిలో, మరి మహోన్నతమైన సన్నిధిలో కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి చూసినట్లయితే 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యాలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. సో గద్దింపును లక్ష్య పెడితే ఒకటేం జరుగుద్దంట దేవుని యొక్క సన్నిధిలో. 141వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఏమంటాడు? నీ మార్గములన్నీ జీవ మార్గాలు అయిపోతాయి, నువ్వు జీవ మార్గాన్ని కలిగి ఉంటావు. మూడోది ఏమంటున్నాడు? గద్దింపుకు శిక్ష 13-18. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించును, గద్దింపు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఘనత పొందుకుంటావంట. జీవ మార్గంలో పోవటమే కాదు, కానీ దేవుని యొక్క ఘనతకు మనుషులు కాదండి బాబు మిమ్మల్ని గొప్పగా లేవనెత్తేది. ఘనత పొందుకుంటావు. ఎలాంటి ఘనతను పొందుకుంటావు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఘనపరిచే బిడ్డల్ని దేవుడు ఎంత ఘనపరుస్తాడంటే, ఘనత అంటే ఏంటి అంటే ఎవరో మిమ్మల్ని పొగట్టం కాదు, కానీ అన్నీ నీకు లోబట్టమే దేవుని యొక్క ఘనత. నువ్వు దేవుడికి లోబడితే ప్రపంచం నీ పాదాల కింద ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, సమస్తము నీ పాదాల కింద పెట్టేసిన అంటాడు దేవుడు. అన్ని నీ పాదాల కిందకి వచ్చేస్తాయి. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, నీ శత్రువులు నీ పాదపీఠం వరకు వస్తారు. అది ఘనత. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. మళ్ళీ ప్రొవర్బ్స్ 15:5 ఫాస్ట్గా చదువున్నాను. 15:5. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. బుద్ధిమంతుడవుతావు అంట. ఘనత వస్తుంది నీకు, బుద్ధి కలుగుతుంది. బుద్ధిమంతుడు ఆయన యొక్క సన్నిధిలో ఆకాశంలో జ్యోతులను పోలి ఉంటారంట. బుద్ధి ఎందుకు తెలుసా? జ్యోతులలాగా నువ్వు వెలగటానికి. బుద్ధి ఎందుకు తెలుసా? నీ జ్ఞానపు ఏమంటారు దాన్ని, ఆ వెలుగును ప్రజ్వరలింప చేయటానికి బుద్ధి నీకు అవసరం. బుద్ధిమంతులను పోలిన నక్షత్రముల వలె వెలుగుతారంట. అంటే గ్రేట్ గాడ్. బుద్ధిని అయితే ఈజీగా తీసేస్తారు, కానీ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. వెలగటానికి నీలో ఉంటున్న వాక్యం, నీలో ఉంటున్న శక్తి, నీలో ఉంటున్న ఆత్మఫలాలన్నీ బయటకు వచ్చి నువ్వు వెలగటానికి వెలుగు అనేకులకు కనబడుతుంది. అనేకులకు కనబడుతుంది. బుద్ధున్నోడు అనేకుల యొక్క నోటిలో ఉంటాడు. వీడు చాలా గొప్పవాడు, వీడు దేవుని కుమారుడు, వీడు ప్రేమ గల్లవాడు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలముల మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. భంగము కలుగుతుంది. అందుకే కుటిలత ఉండకూడదు, ఆత్మలో కుటిలత ఉండకూడదు. ఎందుకంటే సాత్వికమైన మనస్సును కలగజేస్తుంది నువ్వు గద్దింపుకున్నావు. ఇంకోటి 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానములు తెచ్చును. నువ్వు గనక దేవుడి మాట వినకపోతే అవమానం తెస్తావు. అందుకే దేవుడు ఏమంటాడంటే, రాబాయి నాకు ఘనత వస్తుంది. ఫలానా కుమారుడు ఫలానా, ఇప్పుడు చూడు మనం ఎంత అవమానం చేస్తామో. ఎవడన్నా తప్పు చేసిన అనుకో, ఫలానా క్రైస్తవుడు కాబట్టి తప్పు చేసి, ఈ క్రైస్తవులంతా ఇంతే రాబాయి.
వీళ్ళంతా ఇంత వినరు చెయ్యరు, వీళ్ళ మనసులో ఎట్లాంటివి, అంతా రిలీజియన్ క్రిస్టియన్లు, వీళ్ళంతా వేస్ట్ గాళ్ళు, వీళ్ళు తప్పులు చేస్తారు. ఎవడు చేసిండంటే ఈయనే చేస్తాడు. అవమానము తేపుతుంది తండ్రికి. నిన్ను కనిన తండ్రి ఎంత గొప్పోడు అంటే కష్టపడి నిన్ను కన్నాడు. నువ్వేంటో తెలుసు ఆయనకి, ఆయన నిన్ను కన్నాడు. అది చాలా గొప్ప విషయం. నీకు ఒక దొంగ కనబోతున్నాడు అని ఎవరైనా చెప్తే నువ్వు కంటానికి రెడీగా ఉంటావా? ఇయ్యాల రేపు ఆడపిల్ల పుడుతుందంటేనే లోపల అబార్షన్లు చేయించుకునే రోజులు ఇవి. ఒక్క ఆడపిల్లని భరించడానికే చేతగాని రోజులు ఇవి. కానీ నీ కడుపులో ఒక దొంగ పుట్టబోతున్నాడు, ఒక నిన్ను బాగా హింస పెట్టేవాడు పుట్టబోతున్నాడు, లేదా నిన్ను మరణింప చేసటానికి ఉపయోగపడేవాడు పుట్టబోతున్నాడు అంటే నువ్వు కంటావా? సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రేమ ఎలాంటి తెలుసా? నువ్వేంటో నీ గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నువ్వేందో తెలుసు. వాట్ యు ఆర్, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నువ్వేం చేయగలవో తెలుసు, నువ్వెంత గలీజోడువో తెలుసు, నీకెంత బుద్ధి లేదో తెలుసు, నువ్వు గనుక తేలేని వాడని తెలుసు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఏ క్షణంలోనైనా నా గద్దింపుకు ఆయన లోబడకపోడా, ఏ క్షణంలోనైనా నా మాట విని వాడు బాగుపడడా. ఎందుకంటే నా ప్రాణములో ప్రాణము, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నాకు అతకబడిన నా బిడ్డ అని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 7:15, 7:5. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఆమేన్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మీకు పక్కన వాళ్ళు ఒక చర్చిల నుంచి ఇప్పుడు దాకా అందరూ విడిపోతున్నారు, లేకపోతే పక్కన అందరూ కుయ్ అని మాట్లాడుకుంటారు. చూడండి, నిజంగా బుద్ధిహీనులందరూ జమ అయిపోతారు. వాడు ఇట్లంట, విడిట్లంట. వీళ్ళన్ని మాటలు ఎందుకండి? జ్ఞానం గల ఈ వాక్కులు ఎమ్మటండి. దేవుడు గద్దింపుకు లోపడండి. ఇవన్నీ లాభాలు, ఇవన్నీ నష్టాలు. మరి ఎన్ని చేయాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మరి మేమేమి వాక్యం చదవట్లేమా, ప్రేయర్ చేయట్లేమా? వాక్యం పొద్దున్న లేవగానే చదువుతూనే ఉన్నాము, ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా. అయినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అని అంటే హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. హృదయం దగ్గరికి ఎట్లా ఇయ్యాలి దేవుడికి అంటే నువ్వు ప్రార్థన చేస్తున్న ఈ వాక్యములను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ బైబిల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆమేన్, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్, ఐ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నిన్ను గద్దించి శిక్షిస్తున్నాడు. ఇది నాది కాదు. నజరేయుడైన యేసు నామములో దేవా ప్లీజ్, ఇలాంటి వాక్యాలు నాకు కాదు, ఇది నాది కాదు, ఇది సైతాన్ నుంచి వచ్చింది. యేసు నామములో దీన్ని బంధిస్తున్నా, పోస్తున్నా, కారం పెడుతున్నా, లొలి చేస్తా. నిజం, బైబిల్లో ఉంటున్న మాటలు ఎంత శ్రేష్టమైందంటే ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథంలో ప్రతి మాట శ్రేష్టమైనదే. ఇందులో సున్నా కానీ లేకపోతే చిన్న చుక్క పులి స్టాప్ కానీ తీసేయటానికి కానీ వేయటానికి కానీ వీలు లేదు. ఇవన్నీ పరిశుద్ధమైనవి. ఇందులో ఉంటున్న నెగటివ్ కూడా మనకు పరిశుద్ధమైనదే. శక్తిగలమైనదే, అద్భుతమైనది. కాబట్టి ప్రతి ఇందులో ఉంటున్న గద్దింపు మాటలను కూడా మీరు తీసుకొని పాజిటివ్గా యాక్ట్ చేయండి. ఎస్, మై గాడ్ వాంట్స్ టు టాక్ విత్ మీ ఎవ్రీ డే. ప్రతిరోజు బైబిల్ చదవండి. అందులో మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తే ఆ రోజు మీరు సంతోషించండి. టెంట్ వేసుకొని భోజనాలు పెట్టండి. దేవుని యొక్క గద్దింపుకు లోబడిన వాడు ఘనత నొందుతాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను తిడుతుంటే ఫుల్ సంతోషంగా ఉండండి. ఆయన గద్దింపుకు లోబడండి. అట్టని కొత్తగా తిట్టించుకోకండి. గద్దింపు తర్వాత దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, వాటిని వెతకండి. బైబిల్లో వెతికితే దొరుకుతుంది, తట్టితే తీయబడుతుంది, అడిగితే ఇవ్వబడతాయి. ఆయన సన్నిధి చాలా గొప్పది. దయచేసి ఇంకా ఈ లోకంలో ఫోకస్ వదిలేసేయండి. ప్రభు సన్నిధిలో ఈ యొక్క రోగాల గురించి, కరోనాల గురించి నో డిస్కస్. మిమ్మల్ని మీరు గట్టిగా నిలబడితే మీరు 10 మందిని గట్టిగా నిలబెట్టే సామర్థ్యాన్ని కలిగిన ఇజ్రాయేలీల వలె ఉంటారు. మీ ద్వారా దేవుడు ఆయన గద్దింపుకు లోబడిన ఇజ్రాయేలీలకు దేవుడు ఎంత పెద్ద మిరాకిల్ చూపించిందంటే పొంగుతున్న సముద్రాన్ని సగము చేసి నడిపించిన దేవుడు. రాబోయే తెగుళ్ళ నుంచి విడిపించి మిమ్మల్ని ఆ సముద్రాన్ని పాయలుగా చేసి ప్రభువు ఆ దరికి ఎలా చేర్చాడో ఈ యొక్క లోకాన్ని పాయలుగా చేసి నిన్ను పైలోకానికి తీసుకెళ్తాడు ప్రభు.
ఇది కూడా ఒక పెద్ద సముద్రమే. దురాత్మల సమూహం ఉంటున్న సముద్రం, అపవాదులు ఉంటున్న సముద్రం, లేకపోతే ప్రధానులు అధికారులు ఉంటున్న సముద్రం. దీన్ని మార్గాన్ని సరళము చేసి నిన్ను పైకి పారడేసుకు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన దేవుడు. నువ్వు ఇప్పుడు లోబడితే సముద్రాన్ని చీల్చుకొని ఇజ్రాయిలీలు కానానికి వెళ్ళే దేశం ఇది. మనల్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆయన మనకు ముందుండి నడిపించే దేవుడు. లోబడకపోతే ఆయన ఇక్కడే మిమ్మల్ని వదిలిపెడతాడు. ఇక్కడే మీరు ఉండిపోతారు. సిద్ధపడండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సిద్ధపడండి. ఆయన గద్దింపుకు లోబడి సిద్ధపడండి. ఆయన వాక్యాన్ని చదువుతూ సిద్ధపడండి. మీరు ఆయన గద్దింపుకు లోబడాలి అనుకుంటే ముందు మీ బోధకుల గద్దింపుకు లోబడండి. మొట్టమొదట ఇంకా ముందుకు వెళ్ళిపోతే మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి. విధేయత కలిగి ఉండండి. తల్లిదండ్రులకు లోబడి మీ పిల్లల్ని మీరు ప్రేమించుకొని, లేకపోతే తల్లిదండ్రులకు లోబడితే మీరు దైవజనులకు లోబడతారు. మీరు దైవజనులకు లోబడితే ఆయన తండ్రికి లోబడతారు. తండ్రికి లోబడిన వారు తన తండ్రికి ఇంకా లోబడతారు. ఆయన రాజ్యం సరళంగా ఉంటుంది. మీ మార్గం సరళంగా ఉంటుంది. లేకపోతే సుమా జాగ్రత్త, మీరు త్రోవ తప్పి వేరే దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలా భయంకరమైన రోజులు. ఎన్ని దర్శనాలు చూస్తున్నాను నేనంటే భయం వేస్తుంది. కూడలు బీడలు వారిపోతున్నాయి. ఆయన సన్నిధిలో దారుణమైన రోజులు రాబోతున్నాయి. ప్రతి తెగుళ్లకు ముందు దేవుడి యొక్క మాట వినటానికి ప్రయత్నం చెయ్యండి. ఆయన సన్నిధిని అనుభవించండి. ఆయన శక్తిని అనుభవించండి. ఆయన వరాలను అపేక్షించండి. పరిశుద్ధ ఆత్మ ఫలములను అపేక్షించండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. దిస్ ఈస్ ద పీక్ టైం. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి తలుపులు బిగించుకొని మీ హృదయం ఆయనకు సమర్పించడానికి ఇది సమయం అయి ఉంటుంది. కాబట్టి దైవ బిడ్డలారా, దేవుని యొక్క నా జనాంగమా, అందరూ ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము లోబడి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ లోకం ఎంత సంపాదించుకున్నా అది నీకు ఘనతనివ్వదు. ఈ లోకం ఎంత సంపాదించుకున్నా అది నీకు జీవం ఇవ్వదు. శక్తిగల దేవుని యొక్క శక్తి, ఆయన ఆత్మను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఆయన ఆత్మను సంపాదించుకుంటేనే నీకు ఆయన ఆత్మలను ఇస్తాడు. లేకపోతే ఆయన ఎక్కడ నమ్మకంగా నీకు ఇవ్వగలడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మరి దేవుని యొక్క హెచ్చరింపును, దేవుని యొక్క గద్దింపును, నాతోనూ మీతోనూ దేవుడు చేసిన ఈ నిబంధనలన్నిటినీ మీరు మనసులో పెట్టుకొని ఆయన సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఈ పునరుద్ధానపు శక్తిని, నిజంగా ఆయన మాట వినటానికి మన చెవులను, మన హృదయాన్ని తెరిచే శక్తిని దేవుడు ఇచ్చేలాగున మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, జీవము గల తండ్రి, అతి పరిశుద్ధుడా, మహాఘనత గల శ్రేష్ఠుడా, అద్భుతకరుడా, ఇప్పటి వరకైతే ఏదో లోకంతో పాటు ఆటపాటలతో మిమ్మల్ని ఏంటో మీరంటే మాకు ఇష్టమే, కానీ కరెక్ట్ మార్గమే మాకు తెలియలేదు. ఏసయ్య, త్రోవ తప్పాం, మమ్మల్ని క్షమించండి. ఘనత పొందుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ ఆత్మను పొందుకోలేకపోతున్నాం, క్షమించండి. హఠాత్తుగా నాశనానికి మమ్మల్ని తీసుకెళ్లకుండా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి తండ్రి. ఈ లోకం ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ ఉంటుంది. దాన్ని చంపేయి, మా ఆశని చంపేయి. నీలో మాకు ఆశని పెంచు. ఈ ఆశ భంగము కానేరదు. ఖచ్చితంగా నువ్వేమనుకుంటావో అది నిన్ను తృప్తిపరుస్తుందన్నావు తండ్రి. ఆ వాక్యములన్నిటిని ఎత్తిపట్టి మేము అడుగుచున్నాం. ఈ కృపలో మమ్మల్ని బలపరచండి. నూతనమైన శక్తిని మాకు దయచేయండి. దిస్ డే ఆన్వర్డ్స్ వి నీడ్ టు కనెక్ట్ విత్ యువర్ హార్ట్ మై ఫాదర్. నీ హృదయానికి మమ్మల్ని హత్తుకొని ఆయన అద్భుతాలు జరిగించు మా హృదయంలో. ఈ రోజు నుంచి మేము ఇతరులకు లోబట్టడానికి నీ సహాయం మాకు కావాలి తండ్రి. మాలో ఉంటున్న అహం, కోపం, గర్వం, అవిశ్వాసం అన్నిటినీ తీసివేయండి తండ్రి. మాలో ఉంటున్న మా కరెక్ట్ అనిపిస్తున్న మా ప్రవర్తనను మార్చిన ఆయన, పరిశుద్ధపరచిన ఆయన, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపున ఆయన తండ్రి. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు హృదయంతో వింటారో ప్రభా, వారందరి జీవితంలో అతి త్వరగా అద్భుతాలు యేసు నామములో జరుగునుగాక ప్రభా. I release your power in the name of Jesus Christ of Nazareth, my Father Almighty. శక్తిగల మహోన్నత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభా. వారి ద్వారా అనేకులను రక్షించండి. నూతన అభిషేకం దయచేయండి ప్రభా. మహాగణుతుడ తండ్రి, నీకు వందనాలు. ఈ పునరుద్ధానపు దినములు, ఈ పునరుద్ధానపు శక్తితో మేమందరము బలం పొందుకొని నూతనమైన శక్తిని మేము పొందుకుందాము గాక.
మమ్మల్ందరినీ దీవించి బలపరచమని నజరుడైన యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులాగున భూమి అందును నెరవేరు గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మ శోధనలో తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్ ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ గాడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క గొప్ప అద్భుతమైన శక్తి గల సహవాసము, ఆత్మ ఆధిక్యత, మరి ఆ యొక్క గద్దింపుకు లోబడి నేర్పడతనము, లోబడే తత్వము, సమస్తము సమకూడి జరుగులాగున ఆయన హస్తము చాపబడినప్పుడు ఆయన యొక్క హస్తముల క్రింద మనం ఉండేలాగున దేవుడు మనల్ని దీవించి బలపరచును గాక. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి పునరుద్ధానపు దినములో పునరుద్ధానపు శక్తితో మీరందరూ దినదినం వర్ధిల్లాలని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క శక్తి యేసు నామములో కలుగును గాక. ఆమెన్.